రామ్ రామ్ ఫ్రెండ్స్, నేను మాట్లాడే ముందు ఒకసారి వీడియో చూడండి. ఫోన్ నంబర్ 76 ఎందుకు చెప్పు చెప్పు. ఎందుకు చెప్పరా? ఏం రాపించినా వెనకాల కొటేషన్ అన్న ఏం రాపించినావు? ఇక్కడ రా. ఇదిగో పోయిన డ్రైవర్ మిలా ఆయనే. क्या नाम है तेरा? नाम है ఏం పేరు? నా పేరు ఎందుకన్నా? నీకు ఏం రాపించినావు? ఏమైంది? ఏం రాపించినావు? ఏమైంది? ఇక్కడ రా భయ్య. చెప్పు ఏమైంది? ఏం రాపించినావు? ఇక్కడ రా, చదువు. ఇక్కడ చదువు. ఏమైంది? ఇదేంది? ఏమైంది? ఏంది? ఏమైంది? నిజమే. అరే ఇది ఏం రా భయ్, చెప్పు. ఏమైంది? ఏమైందన్నా? అరే తు డర్రా డర్రా కైపురే భయ్, రా ఇక్కడ రారా భయ్. చెప్పు, ఇక్కడ రాను. ఏమైంది? ఇక్కడ రాను. ఏమైంది? ఇక్కడ రా. ఏం రాపించినావు? చదువు, నువ్వు చదువు అన్న. నా చదివినా నేను. చదివాను. చెప్పు. నువ్వు చదువు, నువ్వు చెప్పరా? बोल भाई मेरे को, समझा मेरे को. నాకు అర్థమైంది. నాకు రాలే, నాకు కాలే, నాకు నా బండిని రాయి. నాకు కాలే రా భయ్. నా బండిని రాయి. నాకు కాలే రా భయ్, అర్థం చెప్పి. నాకు కూడా రాలే. నాకు కూడా రాదు. ఎందుకు రాపిస్తున్నావు మళ్ళా? రాకపోతే ఎందుకు నా బండి మీద నా కొటేషన్ నేను రాయించుకున్నా. ఎట్లా రాపిస్తారా? అది ఏమైందన్న ఇప్పుడు? గొడవలు పెడతావు హిందూ ముస్లింలా? నీకు ఇప్పుడు ఏమైందన్నా? ఇప్పుడు ఏమైంది? అర్థమైంది కదా ఏం జరిగిందో? ఒక ఆటో అన్న తన ఆటో మీద తనకు నచ్చిన ఒక కొటేషన్ రాసుకుంటే సదురు అబ్దుల్లా వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏం రాసుంది? ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఇస్ ఎ హిందూ, జై శ్రీరామ్. చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. నీ మతాన్ని మార్చడం తండ్రిని మార్చడమే అని రాసుకున్నాడు. తన ఆటో మీద రాసుకున్నాడు. అంతే. ఈ సదరు అబ్దుల్లా గారు ఏం చేశారో వినండి. ఇలా మేము అద్దపూర్ పిఎస్కి వచ్చినాము. ఇన్సిడెంట్ అయితే ఏంటంటే పిల్లర్ నెంబర్ 105 దగ్గర మొగల్ కన్నాల దగ్గర తను ఆటో టాపింగ్ కల్లా ప్రోగేటివ్ వర్డ్స్ రాసినమ్మా. ప్రోగేటివ్ వర్డ్స్ రాస్తే మేము ఆటోని ఆపినాం. ఆపేసి అతను అడిగినాం, ఎందుకు రాపించినారా భయ్, నువ్వు కూడా పని చేస్తున్నావు, మేము కూడా పని చేస్తున్నాం కదా సిటీలో. అందరు ప్యాసింజర్ దొరుకుతారు. ప్యాసింజర్స్ అంటే హిందూ ఉంటారు అన్న, ముస్లిమ్స్ ఉంటారు, అందరు ఉంటారు. నువ్వు రిలీజియస్ని పట్టుకొని వర్డ్స్ రాపించినావు అన్న, అట్లా రాపియొద్దు అంటే నేను రాపిస్తాను, నా ఆటో నేను నెమ్మది చేసుకుంటా అన్నాడు. అయితే సరే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను అంటే అది చేసుకోపో, ఏం కాదు అన్నాడు. అయితే మేము అత్తపూర్ పిఎస్కి వచ్చినాం. అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆటో ఆయన తప్పుగా రాశాడు, తుడిపించేసేయమని కంప్లైంట్ కూడా చేశాడు. పోలీసులకి కాల్ చేసి పిలిపించి ఆటో మీద రాసింది తప్పు అని తీసేయమన్నారు. అడ్వకేట్ కరుణాసాగర్ గారు ఆటో అన్నకి మద్దతుగా నిలబడ్డారు. పోలీస్ వ్యవస్థని ప్రశ్నిస్తున్నారు ఈ రోజున. అయినా ఆటో అన్న చేసిన తప్పేంటి? ఇంటింటికి పోలేదు, నా మతమే గొప్పది, నీ దేవుడు శాతాను అని, మతం మారు అని అనలేదు. నా ధర్మమే గొప్పది అని రోజుకి 5 సార్లు లౌడ్ స్పీకర్లో పెట్టి అరవలేదు. నా దేవుని నమ్మని వాడు కాఫీర్ అని, వాడి మీద చేసే యుద్ధం జిహాద్ అని, అది చేస్తే సచ్చాకే 72 కన్యలు వస్తారు అని యుద్ధం ప్రకటించలేదు. హిందువులు పూజ చేస్తున్నారని నాలుకలు కట్ చేశారు. 1000 మందిని ఉరేశారు. ఆ మర్రి చెట్టుకి 1000 ఊడల మర్రి అని కూడా పేరొచ్చింది. బట్టలు లేకుండా బతుకమ్మ ఆడించారు. అది తట్టుకోలేక అందరూ బావిలో దూకారు. అలాంటి రజాకర్లు నిజాంలే గొప్ప అని ఎందరో కార్ల వెనక రాసుకున్నారు. అలా కూడా చేయలేదే ఈ అన్న. ఓల్డ్ సిటీలో బైక్ల మీద హిందూ ఊచకోత కోసం టిప్పు సుల్తాన్ ఫోటోలు పెట్టుకొని టిప్పు సుల్తాన్ ఇస్ కింగ్ అని రాసుకుంటారు. ఎక్కడో ఉన్న దేశం పాలిస్తానాకి జై అని, సపోర్ట్ పాలస్తీనా అని అంటారు, భారత్ మాతకి జై అనము అని అంటారు, కార్ల మీద వేసుకుంటారు. అలా చేయలేదే ఈ అన్న. అంతెందుకు, ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ వృత్తిలో ఉండి తినే ప్రసాదంలో రెసిన్ అనే విషయాన్ని కలిపి లేకుండా చేద్దామని అనుకోలేదే. ఉద్యోగానికి వచ్చిన ఆడపిల్లలని మతం మారమని భయపెట్టలేదే. వేరే దేశానికి అమ్మేయడానికి ప్రయత్నించలేదే టీసీఎస్ జిహాద్ లాగా. 15 నిమిషాలు అని పదే పదే వేరే మతం వాళ్ళని లేకుండా చేస్తామని బెదిరించలేదే. ఇవన్నీ చేసినోళ్ళని, తిట్టినోళ్ళని వాళ్ళ అబ్దుల్సే అయినా ఏనాడు ఇలా చేయకండి, ఇది తప్పు, హిందూ అబ్దుల్ మధ్య కొట్లాటలు చేద్దామని చూస్తున్నారు, ఇది కాదు సెక్యులరిజం అంటే, ఇది కాదు పరమత సహనం అంటే, సైంటిఫిక్ టెంపర్ అంటే అని ఏనాడు ఈ అబ్దుల్ ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజున కష్టపడి పని చేసుకుని బతుకుతూ తన ఆటో మీద రాసుకుంటే ఆపి మరీ ధమ్కీలు ఇస్తున్నారు, భయపెడుతున్నారు. ఎవడిచ్చారు వీడికి ధైర్యం? ఎవడిచ్చారు ఆపే హక్కు? ఏం రాసావో చెప్పు, నాకు అర్థమైతలేదు అంట. అర్థం కాకపోతే ఎందుకు ఆపారు? ఎందుకు బెదిరించారు? నోరు మూసుకుని పక్కకి పోకుండా ఏమని కంప్లైంట్ చేశారు? ఇంతకుముందు చెప్పాను కదా, అవన్నీ చేసినోని తప్పు అనని. వీళ్ళు ఏమని కంప్లైంట్ చేస్తారు? అలాంటి కంప్లైంట్ ఎలా తీసుకుంటారు? ఈ ఆటో అన్నకి మద్దతు ఇద్దాం, లెట్ సపోర్ట్ హిమ్. ప్రతి ఒక్క హిందూ ప్రశ్నించండి, తను చేసిన దాంట్లో తప్పేముంది? తన నమ్మకాన్ని రాసుకున్నాడు. ఎక్కి వాళ్ళు ఎక్కుతారు, నమ్మే వాళ్ళు ఎక్కుతారు. వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? ఇవే కేసులు హిందువులు పెట్టుకుంటే పట్టించుకుంటారా? నేనే ఎన్నోసార్లు పెట్టాను, కనీసం పట్టించుకున్నారా, ప్రశ్నించారా అని ఒక అడ్వకేటే అడుగుతున్నాడు. దానికి సమాధానం ఏంటి? ఈ ఆటో అన్న డీటెయిల్స్ తెలిస్తే నాకు షేర్ చేయండి. తనకి తగిన సహాయం చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు జరిగిన విషయం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది కరెక్టా? ఆటో అన్న చేసింది తప్ప? అబ్దుల్ చేసింది తప్ప? అబ్దుల్ కంప్లైంట్ తీసుకున్నది తీపించేయాలి అని అనుకుంటున్న పోలీసులు తప్ప ఒప్ప? కామెంట్ చేయండి. జై భారత్, జై హింద్.